హాయ్ ప్లేయర్స్, మా ఫస్ట్ టోర్నమెంట్ అద్భుతంగా జరిగింది. చాలా ట్విస్టులు వచ్చాయి. అది ఎలాగుందో ఏంటో మీరు కూడా చూడాలి కదా. సో ఆలస్యం లేకుండా మా టోర్నమెంట్ ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి. లెట్స్ బిగిన్. రండి అయ్యా చూద్దాం ఈ మ్యాచ్ ఎటు నుంచి ఎటు వెళ్తుందో. హలో హలో మిస్టర్ స్పెక్టేటర్స్, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్? హలో ఏ ఊర్రా మీరు? వచ్చారు వచ్చారు స్పెక్టేటర్లోకి వచ్చారు. గొప్ప పని చేసావయ్యా నువ్వు. ఐ విల్ ఫినిష్ ప్యాడ్ ఉంది కదా, వాళ్ళు రిక్వెస్ట్ చేశాను నేను. ఇద్దరే ఉన్నారంట, రేపు ఆడదాం అన్నారు. అందుకని చెప్పి మామూలుగా ఒక బాట్ అకౌంట్తో ఇస్తారు అక్కడ. ఆడంత గట్టిగా ఆడు మామూలుగా యాడ్ చేశారు అంతే. వాడు కావాలి కదా అని చెప్పి. కావాలంటే గేమ్ ప్లే చూడు, ఇంకోటి ఏం ఉండదు. కన్నట్టుకొని తిరుగుతున్నారు. కావాలంటే స్పెక్టేట్ చేయ కొంతసేపు. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు కుర్రాడికి. అదే అదే సైలెంట్ గా ఉంది. ఓకే, 5 తీసి ఆడుతున్నారు. అలానే మొన్న ఆడుతున్నారు. ఇటు పక్క టీసీ వైట్. ఈ మ్యాచ్ అర్థం కా ఏంటి స్టార్టింగ్ వెళ్ళండి. తొమ్మిడిపోతున్నారు అక్కడ. నీటి మాట్లాడరా ఇందిరా, నువ్వు వస్తావు అసలు. అయ్యా ఇంకో ఒకటే, అటువైపు ఒకటే వచ్చిన అటుపక్క ఇద్దరు. ఎలాగైతుంది ముందు ఒకటే కనిపించి తప్పు పెరి పెరు. ఫినిష్ బ్రో బాగా ఆడాడు. వాళ్ళ టీం సపోర్ట్ కి రాదు. అయ్యా ఈ రుద్ర గుర్తున్నాడా నీకు? ఎవర్రా? నాకు మాన్స్టర్ ఏకి గుర్తుందంటే వైట్ ఎఫ్ గుర్తున్నారు అంతా. నేతలు కనిపిస్తున్నారు. రుద్ర ఈస్ రాజ్ కూడా నవమ్మక్రే. ఇందాక కాల్ చేసాడు. అయ్యా మా స్క్వాడ్ ఆడిద్ది అయ్యా అని చెప్పాడు. సరే అన్నాను, వచ్చా రమ్మన్నాను. అదే చెప్తున్నా, నవ్వుకుంటున్నా. అందుకనే ఇందాక వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అయ్యా మ్యాచ్ అయ్యాక మాట్లాడుతున్నారా, ఇప్పుడేం మాట్లాడనరా అన్నాడు రా. నిజంగా అన్నాడు రా, నవ్వు వచ్చింది నాకు. చూడాలి ఇప్పుడు ఏం చేస్తాడు. అదే నించున్నాడు, బాడీ ఇద్దామని చెప్పి. ఎవరికి ఇస్తావయ్యా బాడీ నీది? శవం అయిపోవడానికి రెడీగా ఉన్నాడు. అటువైపు ఇచ్చిపోతున్నాడేట్రా. నేను ఇందరి నుంచి ఇది రుద్రగానే చూస్తున్నాను. అవతల పక్కన పడిపోతున్నారేంటి? ఒక్క డ్యామేజ్ పెరగలేదు. అవతల పక్క ఆడాడు అప్పుడే పడుతున్నాడు. రీడు అయిపోయాడు. రీడు పాపం గ్లోవల్ ఏదో పోతున్నాడు. వాళ్ళు కమ్మ దొక్కుతుంది కూడా. లేదు నెట్లాగా అనుకుంటా భయ్యాకి దోలు తీరే చూడు. ఇప్పుడు గ్లోవల్లోకి వెళ్ళిపోతాడు. అదే నెట్లాగా అంటారు అయ్యా. ఆ గ్లోవల్ తీసాడు. చూడగా నెట్ లేదయ్యా ఇడికి. చూడు బాడీ కొట్టిన తగలదు. అదిగా గాలిలోనే అన్ని స్మోక్ వేసుకోవచ్చని చెప్పాను రా. తాగుబోతల్లో కొన్నావు నువ్వు, సుత్తిగడి నువ్వు. నీ గేమ్ రా బొగ్గడి ముందు రే 2 స్క్వాడ్లకి చెప్పాను. వేసుకోమని రా. ఇద్దరు వేసుకుంటా అన్నారు, వేసుకుంటారా అన్నాను ఒకటే మాట.
కిచ్చనా కొడుకులాగా ఉన్నావు నాయుడు నువ్వు. మూగులేసుకుని వెళ్ళిపోతాయి మొత్తం. అయ్యా నువ్వు మాటలు తగ్గించయ్యా, కాలం పెట్టుకున్నానయ్యా. ఏంటయ్యా నువ్వు ఇలా తయారయ్యా? నిఖిలే మీ టీం గానీ ఓడిపోతుంది అనిపిస్తే అందరినీ స్మోక్ వేసుకొని వెళ్ళిపోమండి. అలాంటి కానీ అయ్యా ఈ 2 స్క్వాడ్కి ఓకే అయితే మేము అలాంటి రూల్స్ పెడతాం అయ్యా, మా సొంతంగా ఏం పెట్టాం. రెండింటికి ఓకే. రేపటి నుంచి అలాగే ఈ గ్లూనోవా ఈవెంట్ ఉండదు కాబట్టి ఓకే భయ్యా. అయ్యిందయ్యా, రుద్ర తిన్నాడయ్యా. చూడాలయ్యా ఇప్పుడు ఏం జరుగుతుందా. ఆపోజిట్ వాడేటయ్యా అసలు లేదు. ఆపోజిట్ స్క్వాడ్ ఇంకా మొదలెట్టలేనట్టున్నాయా? మొదలెట్టిందయ్యా. 3 kills అయ్యా. మనోజ్ ఐ విల్ ఫినిష్. బుస్ ఇచ్చారు. డ్రెస్ మారుతుందా? లేదు బ్రో గెన్స్ ఆఫ్ చేసావురా? యాట్రిబ్యూట్స్ నో అయ్యా. నోరా గన్ యాట్రిబ్యూట్స్ ఉంటే అన్యాయం అయిపోతుందని చెప్పి ఆప్షన్ అయ్యా. ఒకవేళ ఏం కాదులే కానీ అందరి దగ్గర ఉన్నాయి, మంచి మంచి స్కిల్ ఉన్నాయి, బాధపడక. అయ్యా నా దగ్గర కాస్ట్యూమ్ ప్యాక్ డిలీట్ అయిపోయింది అయ్యా. ఏం లేవు, మీరే రికార్డింగ్ చేయాలి. మీరు చేసే దగ్గర లేవు, అందరి దగ్గర ఉన్నాయి. P40 ఉన్నాయి. మీరు రికార్డింగ్ చేసి రెడీ ఉంటుంది అయ్యా. చెప్పుకుంటాను, నా రికార్డింగ్ ఏం బాగోదు. వాడుకోవచ్చు అయ్యా. అవతలోడికి ఎటువంటి డ్యామేజ్ చేసే వస్తువులు ఏమి వాడుకోవచ్చు. ఒక క్యారెక్టర్ స్కిల్ వాడేసుకోవాలి. అయిపోయిందయ్యా. 3v3 పక్క ఎవరు పుష్ చేస్తున్నారు. 5 ఫినిష్ అదే అయ్యా. ఒకడు అయిపోయాడు ఇంకొకడే అయిపోయింది. ఓ మై గాడ్, ఇది లేదురా కరెక్ట్ కాలేకపోతున్నారు. ఎవరురా మీ ఊళ్ళో ఎవరు అసలు? అరే అదేంటి అది కాదురా, నిఖిల్ టీం చెప్తున్నాను మామూలుగా. నిఖిల్ కూడా ఇందాక ఆయన మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావా? ఈ మ్యాచ్ గురించి మాట్లాడరా? ఏంటి బ్రో రికార్డింగ్ ఎందుకు బ్రో? చేసి వేస్ట్. ఇలాంటి వాళ్ళ వల్లే బ్రో మాకు టైం వేస్ట్. ఇలాంటి డైలాగ్ వెళ్తే రేపు యూట్యూబ్లో నీ మ్యాచ్ అయినప్పుడు చెప్తాను చూడరా కాకేసి నీకు. కాలేజ్లో చూసుకుందామా? నీ మ్యాచ్ అయినప్పుడు స్పెక్టేటర్లోకి వచ్చి 4 కలిసి కంపుతాను నేను చూడు. సరే రెడీ ఉందయ్యా. నెక్స్ట్ మ్యాచ్ నీదే. ఏమన్నా నైట్ స్క్వాడ్ నీదే రావాలి అనుకున్నా. ఎవరు విన్ అయితే ఆడతాను. ఎవరు కాదా వేరే టీమా? అరే రౌండ్ 1లో సెలెక్ట్ అయిన రౌండ్ 2లో పంపిస్తాం. ఇదంతా రౌండ్ 1 సెలెక్షన్. ఇంకేసాడు లాంగ్ రేంజ్ అక్కడ ఆడుతుంది ఎవడో. అమ్మా అదిగా పైనుంచి ఎవరో ఆడుతుండ్రు. కాదురా బాబు, అది చూడవయ్యా కావాలంటే. కింద నుంచి ఆడేస్తాడు. ఎక్కడయ్యా అదయ్యా ఎవడో ఇంకా బతుకుంది ఎవరు? ఎందుకయ్యా ఎందుకు కాలుతున్నారు? నాకు అర్థం కాలేదు. పెద్ద ఏం లేదు, 2 ఈక్వల్గా ఉన్నాయి. తేడా ఏం లేదు, ఒక 2 కిల్ తప్ప. అంతా 3 కిల్లు తేడా అంతే 2 స్క్వేర్లకు కలిపి. 5 మ్యాచ్లకు 3 కిల్ డిఫరెన్స్ అంటే బాగానే మెయింటైన్ అవుతుందిరా మ్యాచ్.
ఈ స్క్వాడ్ని తీసుకొని వాడుకోమని నేనే చెప్పాను కదా, వాడుకోమని అయ్యా. మీలో కొట్టుకుంటే ఓకే కానీ కమ్బ్యాక్ అయ్యా, కమ్బ్యాక్ 4-3 అయింది. కమ్బ్యాక్ కంటిన్యూ చేస్తారు లేదు చూడాలి ఇప్పుడు. మీ టీం మా టీం కొట్టిందిరా. ఏ టీం? టీం ఈ టీం ఎప్పుడు ఒకసారి ఒక్కొక్కరు ఆడుతున్నారా, పడిపోయారు అనుకో అందరు పడిపోతారు. అదంతేనయ్యా. కాకపోతే చాలా టీం పడిపోతుంది. రుద్రాబు నాకు ఫోన్ చేసి నేను ఆడుతున్నాను రా, 3 months తర్వాత ఆడుతున్నారా, ఎలాగ ఆడుతాను చూడు, మామూలుగా ఉండదు అన్నాడు రా. బొక్కలా ఆడుతున్నాను, నిజంగా బాగా ఆడుతున్నాడు. నేను ఆడితే మీరు తీస్తారని ఒకటే మాట అన్నాడు. ఇప్పుడు చూస్తే 2 గిల్లు అయ్యా. మళ్ళీ సెట్టింగ్స్ చెప్పినప్పుడు level 2 ఎక్స్ట్రా అంటే అంతేనా అయితే ఇలాగంటే ఇలాగ అయిపోతారు అవతల అంతండి. కానీ ఇది తెలియదు ఏంటంటే వీడు కూడా అదే డబ్బులకి అయిపోతాడు. కాదు ఈ రుద్రాచుడు ఉట్పేకర్ పడుకుంటే అర్థం లాంగ్ ఆడిపోతాడు. రుద్రాచుడు ఉట్పేకర్ సత్తి తీసాడు రా. ఎందుకు చూసానో అనిపించింది అమ్మాయింది. ఎవరు పడిపోతున్నారు? ఎవరి టీం పడిపోతుందా? మనోజ్ అయిపోయాడంట. నలుగురు ఉన్నారు. ప్రసాద్ అక్కడే ఉన్నాడు ఇప్పుడు. అయితే కొట్టి వచ్చి ప్రసాద్ ఇప్పుడు ఈ బోన్ కొట్టి వచ్చి ఓకే గుడ్ ట్రై, కానీ ఏది కనెక్ట్ అవ్వట్లేదు. లాస్ట్లో అడ్డ చూసావా? నేను ఏదో ఈ ప్రసాద్ ఏం చూస్తున్నాను. అందరిది చూసేస్తున్నాను. అలా స్విచ్చింగ్ కొడుతున్నావు. అసలు ఆ రికార్డింగ్ నీట్గా ఉంది నాకు. చెప్పు. అరే ఒక మాట చెప్పు, నేను నీ పేరు ఎక్కడైనా పిలిచాను రా నీకు. నాయుడు నన్ను బయట పిలిచేస్తున్నా కానీ డెవిల్ కింగ్ ఎందుకు పేరు పెట్టుకున్నామ్మా? డెవిల్ కింగ్ ఎందుకు ఊరికి పేరు పెట్టుకున్నావా? ఆ పేరు కకాషి అంటే పిల్లలు మోహన్. డెవిల్ కింగ్ బాగోదు అది. నువ్వే చెప్పాలన్నమాట. కకాషి అని పేరు పెట్టించుకుంది కానీ నరుడు అంటే ఏంటి తెలియదు కానీ కకాషి అంటే వెళ్ళిరా నువ్వు. అసలు నరుడు చూసావా? చూస్తుంది తెలుసా, బరుట కూడా చూస్తుంది తెలుసా. ఎందుకురా పడతారు ఇలాంటి వాళ్ళు? యానిమల్ చూసుకుని బతికేయంట్రా. చూసాను ఎలా కాచుకుంటారా బాబు. ఎవరు అయ్యా నాకు నట్లాగైనా పర్లేదు, మీకు నెట్ రాకూడదు. ఓ మై గాడ్, ఏపీ సిద్ధు అయిపోయాడు అనుకుంటా. అరే మళ్ళీ 4-4 అయిపోతుంది ఇది. ఒక రౌండ్ ఆల్ కొడుతున్నారు, 2 రౌండ్లు ఈ కొడుతున్నారు. చెప్పలేమయ్యా. అసలు పక్క మనోజ్ ఒకటే ఓకే. గుడ్ షాట్. అయిపోయింది అరా. కానీ అతని దగ్గర హెల్త్ లేదు, జోన్ ఎత్తుంది. అది ప్లస్ ఫైట్ ఇచ్చాడు రా. ఫైట్
అంటే కొంతసేపు ప్రైజ్ అని చూడు. కరెక్ట్ గా కొడితే గేమ్ అయిపోతుంది తెలుసా, ఇద్దరికి డ్యామేజ్ పడ్డాయి. అదే ఇప్పుడు కొంతసేపు ప్రైజ్ అని చూడు, ప్రైజ్ అని చూడు పాప. ప్రైజ్ అని ఐజనా చూడాలా? ఎస్ఆర్పి ఐజనే చూడే. ఆడితే చూస్తున్నాంట లేదా, మా బాగానే ఆడుతున్నాడు, ఈజీ ప్లేయర్ కాదు. సరే నేను బ్లాకింగ్ పెట్టి స్నో పెట్టాను అలా తప్పదు కానీ పీసీ ఆడవస్తారులే కానీ నేనేమంటున్నానంటే చూడు కొంతసేపు. నేను చూడలేదు ఇప్పుడు దాకా. నేను చూస్తున్నాను, అందరిదే చూస్తున్నాను. స్క్రీన్ రికార్డ్ చేస్తున్నావా? చేయి. నా వాయిస్ వినిపించదు, నీ వాయిస్ వినిపించదు. ఇద్దరు వాయిస్ వినిపిస్తుంది అయ్యా, కంగారు పడక. వాయిస్ వినిపిస్తుంది బ్రో. వినిపించింది బ్రో. ఓ అంటే ఆడేస్తున్నాడు. అదే చేస్తాను, అందుకే చూద్దాం. రాగానే అవతల టీంలో ఇంకెవరున్నారు? బ్రో ఓపీ బోల్తే బతికున్నది అయితే ప్రసాద్. మళ్ళీ గ్లోల్ పగల కొడుతుందని చెప్పి మెసేజ్ పెట్టి బుర్ర పగిలిపోతే వాళ్ళు ఆపుకొచ్చారు నీట్గా. గ్లోల్ పగల కొట్టారు కదరా లాస్ట్ లో. నేను అందుకే నెక్స్ట్ మ్యాచ్ నుంచి గ్లోబల్ బ్రేక్ కూడా ఎస్ అనేది అనుకుంటున్నా. ఎస్ అంటే మనకు సంబంధం ఏం లేదు, వాళ్ళు చూసుకుంటారు. అవును మర్చిపోయాను, అందరికి లైక్ కొట్టండి, అందరు లైక్ కొట్టండి. అడిగి కొట్టలేదు. ఇప్పుడు టైం పీరియడ్ ఇచ్చాడు రా బాబు, లైక్ కొట్టడం కూడా వెయిట్ చేయాలి. అదే ఒకసారి చూడు, చూస్తా నాకు ముందు లైక్ కొట్టలేదు. చూస్తున్నాను, నాకు కనిపిస్తున్నాడు ప్రైజ్ అన్న కళ్ళ ముందు ఉన్నారు. ఇద్దరు కలిసి వెళ్తుండ్రా వైట్ ఐల్ ఫినిష్ రెడీ ఉంది. ఐల్ ఫినిష్ ఇప్పుడు ఏం చేస్తాను? ఎలా వెళ్ళాడు అలా కొట్టుకొచ్చాడు. దిరా ఆడొచ్చురా. త్రీ ఆడందిరా, అంత లేదు ఇంకా. ప్రసాద్ టీం నలుగురు ఉన్నారు. టూ అయిపోయిందిరా. ఏపీ సిద్ధు లింక్స్ నాకు అనిపించట్లేదు. 2v2 రా, అసలు ఇంకా 3 అయిపోతుంది. అయిపోయింది చివరికి. 1v3 నోట్లోనే ఉందిరా ఇంకానా. ఇంకొక రౌండే ఉంది అయ్యా. చూద్దాం కొడితే ఏమో చెప్పలేము లాస్ట్ సెకండ్ వరకు. ఎందుకంటే స్టార్టింగ్ ఆలు మంచి ఇచ్చారు. ఇద్దరు సమానంగా రౌండ్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. వెయిటింగ్ ఫర్ కమ్ బ్యాక్ అయ్యా, కొట్టాలి మీరు. చూద్దాం. టుమారో ఈవినింగ్ అలాగేలా పెట్టేస్తారు. అయినా వేరే వస్తే లూజే కదా అయ్యా. నువ్వు కామ్ ఉన్నావయ్యా, ఇక్కడ మ్యాచ్ చూడవయ్యా ఏం జరుగుతుందో. ఫస్ట్ రౌండ్కి రా, తర్వాత మాట్లాడదు. సెకండ్ రౌండ్ లో లెక్క అవుద్ది బ్రో, బాధపడి అలా కాదయ్యా. ఫస్ట్ రౌండ్లో 8 టీంలు ఉంటాయి. ఇప్పుడు 3v3 అయ్యా. లేదు, గుడ్. ఇప్పుడు ఒకటి లెగిస్తారు. 5 ఫినిష్ లెగిస్తే 4v2 అదిరా. కొట్టుకుంటారు తెలుసు. ధీరజ్ గారు ఒక ఫుల్ కిల్ చేయవాడు, 2 కిల్ కొట్టాడు.
ధీరజ చచ్చిపోయాడు ఏం గిల్లు ధీరజ నీళ్ళకి వస్తాడు అయ్యా దొరకరా అన్నామని చెప్పి అదిరా అదిరా అడ్డంటే అడ్డారు అదేరా అడ్డంతే బ్రో వాళ్ళు ఎవరో రివైవ్ కొట్టేస్తున్నట్టు అదే గ్లోబల్ వాళ్ళు కూడా వస్తున్నట్టు ఉన్నారా లేదు 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 చూస్తున్నానయ్యా తిప్పి చూస్తున్నాను గ్లోబల్ ఈ లోపల ఉన్నారు కదా కొడుతున్నారా నలుగురు కచ్చాలు అటు ఇటు కాల్ తీసుకోవడం వల్ల ఎరిగిన ఇరగొట్టు లోపలికి వస్తే అప్పుడు మనం మాట్లాడవచ్చు కానీ చూడు ఒక ప్రసాద్ అయ్యి 9 కిల్లు కొట్టాడు 5 ఫినిష్ 6 కిల్లు కొట్టాడు మనోజ్ 5 కిల్లు ఏపీ సిద్ధు 6 కిల్లు ఈ స్క్వాడ్ నాకు తెలుసురా ఇందులో మనోజ్ ట్రిబుల్స్ అని గట్టిగా ఆడతాడు కానీ ఇప్పుడు అంత కనిపించట్లేదు అరే ఏ స్క్వాడ్ బాగా ఆడితే ఆ స్క్వాడ్ని విన్నింగ్ ప్రైజ్తో పాటు మనకి ఇల్లు లాగేద్దాం అలా వద్దంటావా నైట్ అయితే వాళ్ళకి నాకు యూట్యూబ్ లైవ్ చేయొచ్చు ఎవరో క్యారెక్టర్ కూడా వచ్చేసి ఆడుతున్నాడు రా దోమా వాడుకోవచ్చు అని చెప్పాలి వాడేస్తాం ఇందా చూసారా లాస్ట్ రౌండ్లో హెడ్ కొట్టే ముందు మొహం కూడా అయితే వదిలే ఛాన్సే లేదు అయిపోయింది లోపల ఒకడే ఉన్నాడు అదే గ్లోబల్ ఎరగొట్టద్దు చూసుకోండి గ్లోబల్ ఎరిగిపోయి అది అలా కొట్టుకోండి అయ్యా అరే అవే పోయాయి గ్లోబల్ అప్పుడు ఎరగొట్టలేదు గుడ్ 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 6-6 లాస్ట్ రౌండ్ రా 6-6 తీసుకొచ్చారా ఇదిరా కంబ్యాక్ అంటే లాస్ట్ రౌండ్ అయ్యా ఓపీ బోల్తే ఓపీ ఎవరిని చూద్దామా నువ్వు ప్రైజ్ అని చూడు నేను రుద్రాన్ని చూస్తా నేను రుద్రాన్ని ఆపోజిట్ లో చూడు నాకు యువతల పక్క గెలిచే వాళ్ళు చూడాలని ఉందయ్యా నేను ఆపోజిట్ నలుగురిని చూస్తాను టీం ఆపోజిట్ లో చూడు నలుగురిని ఓకే అయ్యా ఐ విల్ ఫినిష్ నేను చూస్తాను ప్రసాద్ మనోజ్ ట్రిబుల్స్ అని కదలట్లేదు కదిలాడు ఇంకా ఐ విల్ ఫినిష్ ఇందాక MP40తో లాగాడయ్యా ఎవరైనా డిజిటల్తో కొడతారా అని చూస్తున్నాను ఇంకా ప్రైజ్ ఒక 2 షాట్లు లాగాడు అంతే మరి లేవు అంతేనయ్యా అరే రికార్డింగ్ 1.5 GB వచ్చిందిరా 22 minutes రికార్డింగ్ ఇప్పుడు 22.3 seconds 30 seconds సారీ చూద్దాం ఏమవుద్దో లాస్ట్ రౌండ్ వచ్చాం ఇప్పుడు ఏమవుద్దో ఏంటో ఏ ట్రైలు వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు ఒకటి అయిపోయింది రోజు ప్రసాద్ ఆరా కీ ప్లేయర్ అనుకుంటా 10 kills కొట్టాడు ఆలోచన ఇప్పుడు ఒక దగ్గర ఉన్నారు చెప్పలేము ఆపుకోవయ్యా ఎంత దూరం పట్టుకొచ్చినా అంత ఈజీగా వదిలేస్తారా లోపల నీటి కాసు కూర్చున్నారు చూస్తున్నాను అంతే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు నేను ఇక్కడ కాస్త నువ్వు అక్కడ కాయ నాకు తెలిసి రుద్రగాడి ఫ్యాన్ అయ్యి ఉంటాయి రుద్రగాడి ప్లాన్ అయ్యి ఉంటుంది అది కక్కుడు ప్లాన్లు అలాగే ఉంటాయి ఆగండ్రా అని ఉంటాడు 3v4 అని అవసరం లేదు కానీ బాబు జోన్కి వెళ్ళాలి ఇప్పుడు అరే మనోజ్ ట్రిబుల్స్ ఇటు వెళ్తుంది ఇటు ఎవరు లేరయ్యా జోన్ ఓకే జోన్ మందేరు ఓకే వెళ్ళొచ్చు జోన్ అవతల పక్కి ఒకటి ఓపీ అదిరా 2v2 ఏట్రిది ఇక్కడ దాకా వచ్చారు కింద పడిపోయారా ఓపీ కింద పడిపోయారు గ్లోబల్ అయిపోయిందిరా ఒక్కడేరా కింద పడిపోయాడు ఒకటి అర్రే కిందకు వద్దురా ఎందురా అది పైకి రారు కదా ఇంటికి దోలా 1v1 దగ్గర హెల్త్ లేదు అరే జోను వచ్చి అరే ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ జోన్లో పోయాడు చివరికి
డీప్ అయిపోతుంది రాయిలు. కింద అయినా ఐవి స్మిత్ తప్పు చేశాడు రా, కిందకి వెళ్ళకన్నా ఉంటే అయిపోదునా. అదే కింద వాళ్ళ పైకి ఎలాగ రాలేదు.